హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. అసలు మనం ఉన్నటువంటి ఈ జీవన విధానంలో పర్టికులర్ గా మనందరికి మూలం ఏంటి? ఫ్యామిలీనే. ఫ్యామిలీ లేకపోతే ఏం లేదు కదా. మరి ఈరోజు ఈ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ పైన ఓ చక్కనైనటువంటి కవిత రాశాము, మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రస్తుత పరుగుల ప్రపంచంలో పరిధి మించి చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కడ చూసినా, ఏది కదిలించినా, ఎవరిని పలకరించినా కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించే ఆస్తుల పంపకాలు. వీటి మధ్య నేనెక్కడున్నాను? జానెడు భూమి జగడాలకు కారణమై ఆగర్భ శత్రువులుగా మారిపోతున్నారు అన్నదమ్ములు. వీరి మధ్య నేనెక్కడున్నాను? తులం బంగారం తీవ్ర వైరానికి ఊపిరులు ఊదుతూ విభేదాలు పతనానికి తొలిమెట్టుగా మారి ఎవరి కొమ్ము వాళ్ళే నరుక్కుంటూ హత్యా చరిత్రకు ఆనవాళ్లుగా మిగులుతున్నారు. ఈ వేరుల మధ్య నేనెక్కడున్నాను? ఏదో తెలియని భయం అయినా బాధ్యతల పట్ల గౌరవం ఆశ నడ్డి విరిగేలా చేస్తుంది. ఇలా ఎలాంటి కష్టం వచ్చినా, ఎటువంటి సంక్షోభం ఎదురైనా ఐక్యమత్యమే బలంగా సూటిగా నేర్పించే విలువల పాఠంలో ఉంటాను నేను. మితిమీరిన స్వాతంత్ర్యంతో, రకరకాల మనస్తత్వాలతో, హద్దు పద్దు లేని ఉరుకుల పరుగుల గమనంలో మనం కలిసి ఉండేది జరగని పని నిజమే. కానీ ఉద్యోగాల నిమిత్తం సుదీర తీరాలకు వెళ్ళినా క్రొత్త ఆలోచనలు పంచుకుంటూ ఏ చిన్న సందేహమైనా నివృత్తి చేసుకుని అనుబంధం దిశగా అడుగులు వేస్తే ఆ బంధాల నడుమ ఉంటాను నేను పదిలంగా. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టారా? నేనేనండి మీ ఉమ్మడి కుటుంబాన్ని.